అమ్మయ్యా మొత్తానికైతే విష్ణునేనానే విష్ణు అనే మూవీ కంప్లీట్గా అయిపోయింది. దీనికోసము ఎంత కష్టపడ్డారో వీళ్ళు. వాస్తవానికి ముండ్లు దిగినాయి, చెట్లు తాకినాయి, ఘోరం కష్టం ఉన్నది. ఈ కష్టానికి వీళ్ళకు ఎప్పుడు వీళ్ళకి ప్రతిఫలం లభించినట్టు అంటే వీళ్ళ నటనను ఎప్పుడైతే ప్రేక్షకుడు చూసి సంబరపడతాడో అప్పుడు వీళ్ళు విజయం సాధించినట్టు. ఏమంటారన్న? దా మన రాయేష్ అన్న ఒక్కసారి ఇటు అత్తే ఇది కెమెరా పట్టుకున్నారా. అబ్బా 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 నిజంగా వీళ్ళు నటన అంటే వామ్ము బెల్లం పిలిచిన మన అన్న పేరు మురళీ కృష్ణ మేడారం. ఈ మూవీలో మాత్రం ఘోరంగా నటించాడు, జబర్దస్త్ చేసిండు. ఇంతకుముందు మూవీస్ కంటే అంటే ఎట్లా అంటే ఈ రాను రాను అంటే అది వేపాకు తింటా తీయగా ఉన్నట్టు ఒక 4-5 సినిమాలు చేసుకుంటే సీరియల్ వచ్చేసరికి అనుభవం వచ్చింది. ఎక్సలెంట్గా చేసిండు. ఈయన గురించి చెప్పుడు అవసరం లేదు. ఈయన స్టార్టింగ్ నుండి కూడా నెంబర్ 1. ఈయన మామూలుడు కాదు, చేసిండు, బొచ్చడి చేసిండు. ఆయన గురించి నేనేం చెప్పాను, నటన గురించి చెప్పా, నాతోటి కాదు. మొత్తానికి అయితే విష్ణు అనే ఈ షార్ట్ ఫిలిము కంప్లీట్గా పూర్తయింది. చాలా ప్రయాసాలు, తిండి లేదు, నీళ్లు మాత్రం తాగకుండా మొత్తం చేసినాం. చాలా కష్టపడినాం. అడవిలా ఇగో మొత్తం కోరుకపోయినాయి, జంగాల కోరుకపోయినాయి, ముళ్ళు కూర్చున్నాయట. సీనన్న కూడా కూర్చున్నాయి కానీ లైట్ తీసుకుంటాడు. మరి ఇదేందంటాడు, మరి ఈయనేదో నాకు అర్థమైతలేదు. మురళి చెప్పానా, మన ఈ ఎంత కష్టపడ్డాము, అసలు ఏమైంది ఈ మూవీలో, ఎంత దూరం మనం ప్రయాణం చేసినాము, ఏ విధంగా అనేది గట్టిగా మన ప్రేక్షక దేవుళ్ళకి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళీ కృష్ణ. కాస్పేట స్వామి అనే ఒక ఛానల్లో ఇది 4వ సినిమా, 5వ సినిమా. అంత క్లారిటీ లేదు, బాగానే ఉన్నాయి 5-6, కానీ ప్రతి దానికి కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని గుర్తించండి. మేము ఎంతో కష్టపడతాను, తిండి లేక, ముళ్ళు అనక, ఎండ అనక, అవును, చెమట ఎంత వెళ్ళినా కూడా చెయ్యాలి అనే ఒక తపనతోని మీ ముందుకు రావాలి, చూపియాలి అని కష్టంతో మేము ఈ యొక్క విష్ణు అనే సినిమా అంటే షార్ట్ ఫిలిం ఎట్లా ఉంటుందో చూడండి. అంతే, 100 చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది మేము ఏం కష్టపడ్డాం, ఏం చేసినాం అనేది. ఒకానొక సందర్భంలో ఈ మేడారం నుండి వచ్చిన ఈ సీనన్న ఒక షాట్లో కింద పడ్డాడు. అది ఒరిజినల్గా పడ్డాడు. పాపం దెబ్బలు తాకినో ఏమో తెలియదు. అయినా అడిగి తెలుసుకుందాం మనం. చెప్పు సీనన్న, అటు చూసి చెప్పు, వందనాలు, గట్టిగా చూసి చెప్పు. మన సామాన్య తీసిన మరి విష్ణు అనే షార్ట్ ఫిలిం మరి చాలా బాగా వచ్చింది. మరి ఇది ఒక అడవి ప్రాంతం, ఇది మొత్తం అడవిలో ఉన్నాం. మున్లు ఎన్ని ఉన్నప్పటికీ కూడా షూటింగ్ లో మరి మేము అది ఏమి ఏర్పడకుండానే జరిగిపోయినాయి. అయినా కూడా ఇప్పుడు ఒక షాట్ లో కింద పడ్డావు కదా వీడితో కొట్టినప్పుడు, మరి అప్పుడు నీకు ఇట్లా నిజంగా ముళ్ళు ఏమన్నా దెబ్బలు తాకినాయా, కూర్చున్నాయా? అలా సమయంలో అది ఏర్పడం లేదు, ముళ్ళ కంప పడ్డా. అయినా కూడా మనం కష్టపడింది ఏదైనా ముందుకు వెళ్ళలేం. మరి మీ అందరి అభిమానంతో ఇంకా ముందుకు వెళ్ళాలి. మరి మీకు నచ్చినట్లయితే ఈ విష్ణు అనే షార్ట్ ఫిలిం 10 మందికి షేర్ చేయండి. వెరీ గుడ్. మరి మీ అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు మన బెల్లంపల్లి సీనన్న మాట్లాడతాడు. చూడండి, చూస్తూనే ఉండండి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి, అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే. ఇప్పుడు ఈ విష్ణు అనే మూవీ మందమరి సినిమా ఛానల్లోనే వస్తుంది. ఈ కాశీపేట స్వామి ఛానల్లో మేము ఏదైతే మాట్లాడుతున్నామో, షూటింగ్ కావచ్చు, ఇవన్నీ అందులో వస్తాయి. సీనన్న చెప్పానా? అయితే వాస్తవంగా, అరే చెప్పానా, చెప్పు అయితే వాస్తవంగా మురళి తమ్ముడు కానీ, శ్రీను తమ్ముడు కానీ, గట్టిగా అదేవిధంగా సామన్న కానీ చాలా బాగా చేసిండు. అఫ్ కోర్స్ నేను కూడా చేసిన, ఇది కూడా చేసిన, నువ్వే హైలైట్. ఇంకా ఇది మామూలుగా నాకు 8వ సినిమా ఇది, షార్ట్ ఫిలిం. అయితే వాస్తవంగా ఈ అడవి ప్రాంతంలో చాలా ముండ్లు, కర్రలు, అసలు దారి లేదు, చాలా కష్టమైంది. షూటింగ్ అంటే కెమెరా పెట్టడం కానీ, తీయడం కానీ చాలా ఇబ్బంది అయింది. అయినా కూడా సామన్న బాగా కష్టపడి
చాలా ఓపిక్గా, అంటే ఒక్కొక్క షాట్ ఒక్కొక్క టేక్లో కాకుండా 2-3 టేకులు అయినాయి, 4-5 టేకులు అయినాయి. అయినా కూడా ఓపిక్గా మన సామన్న ఓపిక తీయడం జరిగింది. అదేవిధంగా ఈ చనిపోయేటటువంటి మర్డర్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఘోరమైన పరిస్థితులలో చేసినాము. చాలా కష్టపడ్డా. ఈ మురళి అక్కడ చచ్చిపోయిన తర్వాత ఒక సన్నివేశాల్లో ఉన్నప్పుడు నువ్వు పోయి లేపుతూ చూసినావా? అది ఎక్సలెంట్ చేసిండే, సూపర్ చేసిండు మురళి, సూపర్ చేసిండే. ఈ అన్న కూడా ఖతర్నాక్, సీరన్న కూడా తమ్ముడు ఇట్లా బీర్ సీసతో అటాక్ చేయగానే అక్కడ ఏమున్నది ఏం లేదు పడిపోయిండు. అది ఘోరం. ప్రజలందరూ గమనించండి, ఈ యొక్క సినిమా చూసిన తర్వాత మీకు కూడా చేయాలనే కోరిక ఉంటే అన్నది నెంబర్ కింద ఇస్తాడు, అది అన్నని కాంటాక్ట్ కాండి, కామెంట్లలో కాంటాక్ట్ కాండి. ఇంకొకటి ఏంటంటే మీ లోపల ఉన్న ఆ నటన అనేది బయటికి తెలవాలనే అంటే మాలాంటి వాళ్ళ సహాయం తీసుకోండి అంతే, లేకపోతే మీరు అక్కడే ఉంటారు, మేము ఇక్కడ. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా ఇదే, నిజమే, ప్రజలందరికీ చెప్తున్నా ఇదే. ఇది ఒకటి గమనించి ముందుకు రండి, కలిసి చేద్దాం. మనం అనేది ఎక్కడో 70 mm స్క్రీన్ లో ఎవడో పోయి చేస్తే ఎవడో చూసుడు కాదు, మనం చేస్తున్నాం. మన అనేది మనం ఉన్న చుట్టూ పల్లెలలో కానీ మనం పోతే మనకు అంటూ ఒక గుర్తింపు వస్తుంది. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. మరీ చెప్తున్నా, అందరినీ కాంటాక్ట్ కాండి. మీకు ఎలాంటి అవకాశం, మీకు చేయాలనే తపన ఉంటే ఎలాంటి అవకాశం అయినా మేము ఇవ్వడానికి సిద్ధం. అదే విధంగా తమ్ముడు మురళి చెప్పినట్టుగా చాలా మంది నటన మీద ఆసక్తి ఉంది, కానీ ఎవరిని అప్రోచ్ కావాలి, ఎవరిని కలవాలని తెలియకుండా చాలా మంది వెనకబడి ఉన్నారు. వాళ్ళ దగ్గర చాలా సృజనాత్మకమైన కళ ఉంది. కానీ మన కాశీపేట స్వామన్న యూట్యూబ్ ఛానల్ మందమరి ఛానల్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఆ కామెంట్లో కానీ మేము డిస్క్రిప్షన్లో మేము నంబర్ కూడా ఇస్తాము, సామన్న నంబర్ ఇస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సామన్న ఎనీ టైం ఆహ్వానిస్తాడు, వచ్చి మీ కళని నిరూపించుకోండి. మీరు చేయాలనుకుంటే ఇది కాదు, ఇంకా మంచి చాలా మందితోని ఒక్క 70 mm స్క్రీన్ మీద ఒక 70 mm స్క్రీన్ మీద ఎలాగైతే పబ్లిక్ ఉంటారో ఆ సినిమాలలో దీంట్లో కూడా అలా పెట్టేసి తీసే అంత ఉన్నది సామన్నకు. అన్నని ప్రతి ఒక్కరు సహకరించాలి. ఓకే, తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి, అదేవిధంగా మందమారి సినిమా. చిన్న ఒక్కసారి పట్టు, ఆయన రాని బాబాయ్ కనవాళ్ళు. రావే రాజేష్ అన్న నిజంగా కష్టజీవి, బాగా కష్టపడతాడు. అయినా కూడా ఇది 2వ సినిమానో ఏమో వచ్చేసిండు. కానీ మా చనిపోయిన సీన్ కూడా బాగా చేసిండు. నిజంగా యాక్సిడెంట్ అయిన సీన్ లో ఖతర్నాక్ చేసిండు. ఈయన అమ్మ ఇంత ఉన్నదా ఈయన దగ్గర అనిపించింది నాకైతే. చాలా బాగా చేసిండు. ఏనా రాజేష్ అన్న, సూపర్ చేసినావు. ఏమన్నా చెప్తా మా వాళ్ళకు? చెప్పరాదు, చెప్పావయ్యా. అందరికి నమస్తే. అందరికి నమస్తే. నేను రాజేష్, నా పేరు రాజేష్. నేను కేకే5 ఫిల్టర్పేటలో ఉంటాను. నటన అంటే నాకు ఇష్టం. ఈ కాశీపేట స్వామి నాకు ఎప్పటి నుండో పరిచయం. వెరీ గుడ్. కాకపోతే నన్ను ఎప్పటికీ ఎంకరేజ్ చేసేది, కాకపోతే నేను లైట్గా తీసుకుంటుంది. అలాంటిది మొన్న ఒక సినిమా చేసిన, ఇది నాది 2వ సినిమా, షార్ట్ ఫిల్మ్. దయచేసి ఆదరించండి. సినిమా పేరు చెప్ప మొన్న తీసింది అప్పుడు అప్పారావు. 2వ సినిమా విష్ణు 2వ సినిమా సూపర్. దేనికి అది కామెడీ, ఇది జస్ట్ లైక్ సెంటిమెంట్ తో కూడుకున్న ఒక యాక్షన్ మూవీ ఉండాలా. మళ్ళా కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి, అదే విధంగా మందమారి సినిమా. ఈ ఛానల్ కూడా నాదే. నాకు 2 ఛానళ్ళు ఉన్నాయి. ఆదరించుర్రిగా మీరు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే దోస్తులు, ఉంటాం మళ్ళా. ఓ సీనన్న ఇక రావేగా పోదాం, బాయే నిర్వడ్డం.